ఈ విధమైన అభ్యసనం యాదృచ్ఛికంగా మాత్రమే ఉంటుంది. ద లెర్నింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్సిడెంటల్ ఇన్ నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్, ఫార్మల్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ అంటే మీకు తెలుసు అనియత విద్య, ఇన్ఫార్మల్ అంటే యాదృచ్ఛిక విద్య, ఫార్మల్ అంటే నియత విద్య. ఈ మూడింటి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకోండి. మీరు బిఎడ్ కానీ డిఎడ్ కానీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే అది ఫార్మల్ ఎడ్యుకేషన్. బిఎడ్ కోర్సు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా లేక ఇగ్నో ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నేర్చుకుంటే అది అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. మరి 10th ఇంటర్ రెగ్యులర్గా స్కూల్కు కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే నియత విద్య. కొన్ని సందర్భాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కరెస్పాండెంట్ కోర్సెస్ ద్వారా 10th ఇంటర్ పాస్ అయితే అది అనియత విద్య. నియత విద్య, అనియత విద్య ఈ రెండింటిలో కరికులం ఉంటుంది, ఈ రెండింటిలో పరీక్షలు ఉంటాయి. ఈ నియత అనియత విద్యలో ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నియత విద్య ఒక నిర్దిష్టమైన టైంలో జరుగుతుంది, ఒక నిర్దిష్టమైన ప్లేస్లో జరుగుతుంది, ఒక టీచర్ ద్వారా స్టూడెంట్ నేర్చుకుంటారు. అదే అనియత విద్యలో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో నిర్దిష్టమైన టైంకు స్కూల్కు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక ప్లేస్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బుక్స్ చదవడం ద్వారా విద్యార్థి ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటారు అనియత విద్యలో. ఇది నియత విద్యకు అనియత విద్యకు మధ్య ఉండే డిఫరెన్సెస్. నియత విద్యకు ఎగ్జాంపుల్స్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. అనియత విద్యకు ఉదాహరణ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఇక్కడ అడిగిన ప్రశ్న, ఈ విధమైన అభ్యసనం యాదృచ్ఛికంగా మాత్రమే జరుగుతుంది, మన ప్రమేయం లేకుండా ఇన్సిడెంటల్గా జరుగుతుందంటే అది నియత విద్య కాదు, నాన్ ఫార్మల్ కాదు, ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్, యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛిక విద్యలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సమాజంలో ఉండే అనుభవాల ద్వారా, వ్యక్తుల ద్వారా మనకు తెలియకుండా జ్ఞానాన్ని ఆర్జిస్తుంటాం. సో ఉదాహరణకు ఒక రైతు వ్యవసాయం గురించి ఏమాత్రం కాలేజీకి వెళ్లకుండా నేర్చుకుంటాడు. అగ్రికల్చర్ బీఎస్సీలో ఒక విద్యార్థి నేర్చుకుంటే ఫార్మల్ ఎడ్యుకేషన్. తన అనుభవం ద్వారా ఒక రైతు నేర్చుకుంటే అది యాదృచ్ఛిక విద్య. అదేవిధంగా పాఠాలు చెప్పడం అనేది బిఎడ్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే అది ఫార్మల్ ఎడ్యుకేషన్. తన అనుభవాల ద్వారా, వ్యక్తులతో మాట్లాడటం ద్వారా, సమాజంలో ఇంటరాక్షన్ ద్వారా ఒక వ్యక్తి పాఠాలు చెప్పడం నేర్చుకుంటే అది యాదృచ్ఛిక విద్య. అదేవిధంగా కొన్నిసార్లు మనం ప్రయాణం చేయడం ద్వారా, కొన్ని ప్రదేశాలు సందర్శించడం ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతాం, అది యాదృచ్ఛికంగా పొందుతాం, కనుక అది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఆన్సర్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.